సో ద ప్యారడైస్ గ్లిమ్స్ రా స్టేట్మెంట్ టీజర్ వచ్చింది అయ్యా. దాన్ని తమ్నేల్ ఇప్పుడు చూసిన తర్వాత నాకు మైండ్ దొబ్బింది. ఏవో ఏం చేస్తున్నా నాకు అర్థమైతే లేదు ఓడేలా. నాకైతే మాత్రం మైండ్ దొబ్బుతుంది. ఫస్ట్ అయితే చూద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏ లో ఏంటి 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 ఆ బొక్క కూడా షార్ట్స్ చూసావా? లిటరల్లీ లైక్ నీకు షార్ట్స్ Frames. అనేది కాకుండా కానీ లైక్ తెలంగాణ భాషని ఈ రేంజ్ తీసుకోపోతారో నేను సచ్చినా ఎక్స్పెక్ట్ చేయాలి, లిజాకి ఎక్స్పెక్ట్ చేయాలి. ఓరయ్యా ఎటో పోయిద్దిరా ఇది. ఏం మాట్లాడాలి దీని గురించి? లైక్ ద డాష్ కొడుకు ఈస్ క్రియేటింగ్ ద కాకులు అండ్ ఎవ్రీథింగ్. లైక్ కాకి ఏంట బాగా కాకులు అనుకుంటా. లైక్ ముఖ్యంగా ఆబ్వియస్లీ బ్రో నాకు కాకులు అనే దాన్ని ఒక ఏమంటారు సినానిమ్ ఆర్ఎల్స్ ఒక మెటఫార్ లెక్క వాడుకొని బడుగు జాతి మనుషులు ఉంటారు కదా బ్రో, కాకులు ఎవరు చూడరు సరిగ్గా అట్లా అంటే ఉంటుంది. అది అదే రిజెక్ట్ జరుగుతుంది, చేసిన వాళ్ళు. అట్లా ఉంటుంది అనిపిస్తుంది. నాని లుక్ ఫేస్ చూపించలేదురా, బట్ వెనకాల నుంచి చూపించారు. అంటే నేను హైదరాబాద్ బేస్డ్ అంటే ఏదో మోడర్న్ టైంలో జరిగే వాట్ కాల్ ఇట్, ఇది మోడర్న్ టైంలోకి చచ్చిన లేదు అర్బన్ మాస్ అడ్వెంచరా అనుకున్నాను. ఒక మాఫియా సినిమా అంటే నేను అట్లా అనుకున్నా, ఇది అట్లే ఉండొచ్చేమో ఎందుకంటే లుక్ తెలియట్లేదు. హీరో అని రాసి ఉంది లైక్ అంటే 90s ఎర్లీ 90s సారీ లేట్ 90s అండ్ ఎర్లీ 2000s అనుకుంటున్నాను. మేబీ కాదు ఇది మోడర్న్ డే అంటే మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. గ్యాంగ్స్టర్స్ అదే మొన్న నేను కింగ్డమ్కి గింతే ఆగమైనా ఇప్పుడు దీనికి చూసి నాకు గింతే ఆగమవుతున్నా బ్రో. నాకు అదే అనిపిస్తుంది. మళ్ళీ నాకు మళ్ళీ చూడాలని ఉంది. నాకు ఐ విల్ వాచ్ ఇట్ లేటర్, బట్ దిస్ ఈస్ బియాండ్ మ్యాన్. లైక్ ఒక్కటే నానీరా అరే ఆ లుక్ ఎదురా మళ్ళీ ఇంకోసారి పెడదాము, నాకు మత్తిపోతుందిరా ఆ లుక్ చూస్తుంటే. ఆ లుక్ చూడండి రా, ఫేస్ చూపించలేదు మనకి, బట్ అంటే అంటే దీంట్లో కాదు, టీజర్ లో ఫేస్ చూపించలేదు. అంటే నాని మొన్నటి వరకు దాన్ని ఏమంటారు వర్కౌట్ చేస్తున్నాడు చూపించారు అది, కాబట్టి హీ మే కమ్ బ్యాక్ టు దిస్ షేప్ ఆఫ్ సంథింగ్ దట్. సినిమా 26th March 26 నేను చెప్పినట్టే 26 3/26 చేస్తారని చెప్పిన అదే వచ్చింది, ఎగ్జాక్ట్ అదే చేశారు. అదే దాంట్లో ఇబ్బంది ఏం లేదు బ్రో. శ్రీకాంత్ ఓడేలా వాట్ ద యాక్చువల్ ఫక్, లైక్ అంటే ఇది 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 చూడరా ప్యూర్ ఏరియేటెడ్ నో డౌట్. లైక్ హిట్ 3 రాగానే పర్లేదు, లిటరల్ గా టాటూ వేపేసుకున్నాడు రా. ఏదిరా బాబు ఇది అంటే లైక్ జనరల్ గా లైక్ మరీ ఇప్పుడు బూత్ల గురించి మాట్లాడాలంటే నాకు కూడా కొంచెం ఎంతో ఎట్లా అనిపిస్తుంది. జనరల్ గా మనం అట్లా మాట్లాడడం ముఖ్యంగా తెలంగాణ భాషలో ఆ పదం ఏదైతుందో పల్లెటూర్లలో వాడతాం. ఐ డోంట్ నో అబౌట్ ఆంధ్ర సిచ్యువేషన్ ఏంటో తెలియదు. బూత్లలో చాలా గట్టిగా వాడతారు బాగానే, బట్ దాన్ని గట్టిగా వాడేదంటే పల్లెటూరులోనే ఎక్కువ ఉండేది. బట్ అసలే మనం వాడిని వేరే రకంగా వాడతాము. ఐ డోంట్ వాంట్ టు అటర్ దట్ వర్డ్, ముఖ్యంగా అది నా సిచ్యువేషన్ అన్నట్టు. నాకు కూడా లైక్ అక్కడ ఇండైరెక్ట్లీ ఏంటంటే అందరూ దూషించి చివరికి అవునరా నేను ప్రాస్టిట్యూట్ నేనంతే అని చెప్పేసి దాన్నే టైటిల్ గా పెట్టేసేసుకొని హీ స్టార్టెడ్ రూలింగ్. అప్పటి వరకు తొక్కి తట్టుకోలేక తిరగబడ్డాడు. అట్లా అనుకున్నా. ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్, వాళ్ళమ్మ ఈ క్యారెక్టర్ కి ఒకటి ఎలివేషన్ ఇస్తుందంటే డూయింగ్ ద నేరేషన్ అబౌట్ ఇట్. బ్రో వాట్ ద యాక్చువల్ ఫక్ మ్యాన్, నాకు ఇంకా అర్థమైతలేదురా ఏంట్రా ఇది. లైక్ వాట్ ఈస్ ఇట్ ట్రైయింగ్ టు డూ, లైక్ అర్థమైతలేదు. దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ ఆఫ్ ఓడేలా, థర్డ్ ఫిల్మ్ చిరంజీవి. అర్థమవుతుందా ఇవాళ? లైక్ అయ్యో చిరంజీవి సినిమా నెక్స్ట్ లైక్ దాని ఎట్లుంటుంది, అది అసలే రక్తం మార్గం అది అనుకుంటే వేసిండు. ఇది ఇంక ఎటో ఏమవుతుందిరా బాబు. అబ్బో బాబు లైక్ కార్డ్ సిరీస్ లైక్ కార్డ్ మ్యాన్ రియలీ ఎక్సైటెడ్. నేను చెప్పినట్టుగానే లైక్ లుక్ ఒకటి ఏంటి అంటే లైక్ చాలా వియర్డ్ ఉంది లుక్. ఐ కాంట్ సే ఇట్స్ రియలీ గుడ్, ఇట్స్ రియలీ వియర్డ్, డిఫరెంట్. ఫస్ట్ డిఫరెంట్ ఏమో ఐ కాంట్ సే ఈవెన్ నేను వియర్డ్ అనే వేస్తా. అండ్ యునో దిస్ ఇస్ మై మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ లైక్ నాని నుంచి. సో ఇప్పుడు ఎన్ని టైమ్స్ పెరిగింది, ఎన్ని ఫోల్డ్స్ పెరిగింది? చాలా పెరిగింది, చాలా పెరిగింది కదా. దసరా అన్నప్పుడే ఇది నాని అని గుర్తుపెట్టడానికి చాలా టైం పట్టింది. దీంట్లో నాని అని కనబడుతుంది ఈజీగా, బట్ ఇట్ ఫెల్ట్ లైక్ ఏ ఇది ఏ లైక్ అనిపిస్తుంది. లైక్ చేసిట్లే అది వేరే ఉంటుంది, బట్ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. వాట్ వాస్ దేర్ థాట్ ప్రాసెస్ నాకు అర్థమైతలేదు దీంట్లో వీళ్ళు చేయడానికి కూడా.
అండ్ మ్యూజిక్ అంతా నాకు రిజిస్టర్ కాలేదు బ్రో దీంట్లో. ఐ బి వెరీ ఆనెస్ట్. అనిరుత్ మళ్ళీ వినాలి యాక్చువల్లీ లైక్ సటిల్ మరి లైక్ లౌడ్ లేకుండా బట్ మ్యూజిక్ Settle అంతా ఉంది. రిజిస్టర్ అయితే కాలేదు. మళ్ళీ ఇంకోసారి చూసినప్పుడు అర్థమవుతుందేమో. బట్ బ్రో దీన్ని మళ్ళీ 8 లాంగ్వేజెస్ లో డబ్ చేశారు. ఒకసారి చూద్దాం, ఒక నిమిషం ఆగండి. Next. ఏమున్నాయి 8 అంటే హిందీ వర్షన్ ఒకసారి లైక్ ఓకే 1 2 3 4 5 6 7 8. దీంట్లో ఏంటిది ఉర్దూవా? కాదు కాదు, బెంగాలీలో చేస్తున్నారు. బెంగాలీ అండ్ ఆల్సో ఇంకా మలయాళం చేస్తున్నారు. ఇంగ్లీష్ ఉందా? ఇంగ్లీష్ ఒకటి పెట్టారు. ఇట్లా పారడీసో స్పానిష్లో చేస్తున్నారు. స్పానిష్లో చేస్తున్నారు. పారడీసో తెలుసా? పారడీసో సినిమా యాక్చువల్గా మన ఆర్ఆర్ఆర్ టైంలో మన చెల్లో షో అని చెప్పేసి ఒకటి అంటే ఇది పారడైస్ సినిమా అవును. కాపీ అన్నారు. అది ఓ చూడ అంటే దానికి దీనికి సంబంధం లేదని చెప్తున్నా, బట్ స్టిల్ ఆ టైటిల్ పారడీసో అనే ఉంటుంది దానికి కూడా. ఓకే అంటే డిసప్పాయింటెడ్ అని అనుకుంటే దీనికి యువర్ ఎక్స్పెక్టింగ్ రెడ్ సంథింగ్. చిల్లీస్ విఎఫ్ఎక్స్ అని చెప్తున్నారు చూడక పోస్టర్ ఉందా రెడ్ చిల్లీస్ విఎఫ్ఎక్స్ అని రెడ్ చిల్లీ చేస్తే తెలుస్తా బ్రో. అరే వాళ్ళు చేయర్రా విఎఫ్ఎక్స్ వేరే కంపెనీలకి ఉంది రెడ్ చిల్లీస్ ఉందిరా. రెడ్ చిల్లీస్ అన్లెస్ వాళ్ళతో నువ్వు ప్రొడక్షన్ పార్ట్నర్షిప్ పెట్టుకుంది వాళ్ళు చేయర్రా. రెడ్ చిల్లీస్ చేస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఏంట్రా అరే మా ఇంటి తొప్పుతుంది ఏంట్రా నాకు ఇది అంటే లైక్ ఇప్పుడు డిసప్పాయింటెడ్ అనేదానికంటే ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. రియలీ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. కరెక్టే కొంచెం వాట్ కాల్ ఇట్ శ్రీకాంత్ వడేలా కాబట్టి ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సెంట్రిక్, ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ రియలీ డిఫరెంట్ డెఫినెట్లీ. దిస్ ఈస్ అవుట్ రైట్ ఓరమ్మ ఏంటి అసలు సచిన ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ ఆల్సో నేను ఏదైతే తమిళ చూస్తున్నానో తమిళ చూసినప్పుడు ఏదో జస్ట్ ఇది రిలీజ్ చేశారులే, చాలా ఉంటాయి కదా ఫస్ట్ లుక్ పోస్టర్స్, లైక్ సాహోలో ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది దానికి సినిమాకి సంబంధం లేనట్టు ఇది కూడా అంతే అంటూ అనుకున్నా. టీజర్ చూసిన తర్వాత అదే లుక్ ఉంది. 2 జడ్లు ఏంటి, ఆ పిల్కలు ఏంటి, ఓరే లైక్ బ్రైట్స్ నిజంగా అసలు మామూలుగా లేదురా. ఇంకేమో చెప్పేవన్నా? అరే ఒక్కట్రా ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ లైక్ దీన్ని ఐ థింక్ మిస్ చేయలేం మనం 1 year కౌంటింగ్. లైక్ ముందు చెప్తున్నా కదా ఓకే ఫైన్ ఓడెలా సినిమా వస్తుంది, దసరా బాగానే ఉంది అండ్ ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ అని చెప్తున్నారు. బట్ నాకు ఏ మెటీరియల్ తెలియదు అని అనుకునేవాడిని. ఇప్పుడు ఐ విల్ బి సీటెడ్ ఫర్ షూర్. అంటే లైక్ దిస్ విల్ అంటే మొన్న రిలీజ్ అయిన హిట్ 3కి ఎట్లుందంటే జస్ట్ ఒక టీజర్. ఓకే ఈ సినిమా చూడండి ఇది కరెక్టే వైలెన్సే, బట్ ఐఎమ్ గోయింగ్ సంథింగ్ ఎటో వెళ్ళిపోతున్నా. దాన్ని చేయాలంటే ఇది ఒకటి. హిట్ 3 ఆల్రెడీ నీకు ఆల్రెడీ 1 or 2 చూసావు అండ్ అంతకు దానికి ఒక 10 times వేసుకో స్టిల్ నీకు ఒక క్లారిటీ ఉంటది ఏం చూస్తున్నావు. హిట్ 3 బిఫోర్ ద టీజర్ ఇది అలా లేదు, లైక్ బ్రెయిన్ లో బ్లాష్ చేసి పడేసాడు. ఇది వేరే ఉంది రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. మై గాడ్ మామూలుగా లేదు, చాలా బాగుండాలి ఉంది. అండ్ లైక్ బ్రో నాని యాజ్ ఎన్ యాక్టర్ ఏంటి, వాట్ ఈస్ థింకింగ్ అబౌట్ ఇట్? లైక్ ఒక సరిపోతే శనివారం వరకు ఓకే ఈజ్ న్యాచురల్ స్టార్, హీ ఈజ్ అ స్టార్ మెటీరియల్, ఈజ్ అ బిగ్ స్టార్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్. లైక్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇంకా అట్లా అయిపోయింది సిచ్యువేషన్, ఏమి చెప్పట్లేదు. ఎన్ని నోర్లు మూసుకొని ఉంటారు ఈ టీజర్ తో. నాకు అవన్నీ వద్దు కానీ నా నోరు అయితే తెరుచుకుంది, అంత దారుణంగా ఉంది. లైక్ ఇంత బాగుంది అన్నట్టు. రియలీ ఎక్సైటెడ్. ద పారడైస్ రియలీ ఎక్సైటెడ్. బ్లడీ రోమి అనుకున్న కొంచెం ఉంటుండే అన్నట్టు, లేదు టోటల్ ద పారడైస్ హిట్. జస్ట్ టీజర్ ఇచ్చి పంపించేసా సినిమా. పారడైస్తో ఇంకా మింగేస్తా అనే ఫీలింగ్ ఉంది. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. పారడైస్ వచ్చింది గ్లిమ్స్, లుక్కే నాకు మరిగిపోయింది అండ్ టైటిల్ చూసిన తర్వాత ఇంకా అయిపోయింది. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. సబ్స్క్రైబ్ బై. సో